హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు జున్ను చేయబోతున్నానండి. రెడీమేడ్గా దొరుకుతుంది జున్ను పాలపొడి ప్యాకెట్. 100 గ్రాముల ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను. అది మెజర్మెంట్స్ అవన్నీ ప్యాకెట్ మీద ఉంటాయి. పాలు ఎన్ని తీసుకోవాలి, బెల్లం ఎంత వేసుకోవాలి ఏంటనేది. దీనికి కావాల్సినవి కూడా తక్కువ ఇంగ్రీడియంట్సే. మామూలు పాల ప్యాకెట్ ఒకటి, బెల్లము, యాలకులు, మిరియాలు. ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసుకున్నాను. ఆ పాలలో డైరెక్ట్గా ఈ పౌడర్ కలిపేసుకోవడమేనండి. ఉండలు గడ్డలు ఏం కట్టదు, డైరెక్ట్గా కలిసిపోతుంది. ఇందులో వాటర్ ఏం కలపక్కల, డైరెక్ట్ పాలలో కలుపుకోవడమే. కాదు కొంచెం బెల్లంలో నేను బెల్లం కరగడానికి కొంచెం వాటర్ కలిపేసి పక్కన ఉంచుకున్నాను. మిరియాలు, యాలకులు దంచుకొని పెట్టుకున్నాను. జున్ను తినాలనుకున్నప్పుడు మనకి ఒరిజినల్ జున్ను పాలు దొరకకపోతే ఇలా తెచ్చుకొని ఇది చేసుకోవచ్చు. బాగానే ఉంది ఇది. బెల్లం కరగబెట్టేసేసుకున్నాను. స్టవ్ మీద పెట్టలేదండి, మామూలు వాటర్లోనే కరగబెట్టుకున్నాను. డైరెక్ట్ పాలల్లోనే కరగబెట్టుకోవచ్చు. కొంచెం వడబోసుకుందాం అని చెప్పేసి నేను అలా చేశాను. యాలకులు, మిరియాలు కూడా అందులోనే బెల్లంలోనే వేసేసి వడబోసుకున్నాను. స్వీట్ మీ ఇష్టాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ప్యాకెట్ మీద ఉంది మెజర్మెంట్ ఎంత అనేది. షుగర్ అయితే ఒకలాగా, బెల్లం అయితే ఒకలాగా. నేను బెల్లం తీసుకున్నాను. ముందుగానే అక్కడ స్టవ్ మీదన పాన్ పెట్టుకుని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో వాటర్ వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా, పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కలుపుకున్న పాలగిని తీసుకొచ్చి మన కుక్కర్లో పెట్టుకొని సిమ్లో 15 to 20 minutes ఉడికించుకోవడమే. వెయిట్ పెట్టకూడదు, ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. సమ్మర్లో తినడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా బాగుంటుంది. బెల్లం కాబట్టి బెటరే, తినచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. జున్ను పాలు, ఒరిజినల్ పాలు దొరకనప్పుడు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చేసి చూపించాను. వేడి మీద తిన్నానండి నేను, చాలా బాగుంది. వేడి మీద కాబట్టి అలా లూజు కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుంది. జున్ను చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.